మరి ఆ యొక్క వర్షిప్ ప్రాంతంలో ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడే మనం ఆరాధన చేసి స్తుతులు చేసి లేకపోతే పాటలు పాడి బయటికి వచ్చేస్తున్నాము. కానీ నీవు బయట ఉన్న కాలేజీలో ఉన్నా లేకపోతే ఆఫీసులో ఉన్నా లేకపోతే గృహంలో ఉన్నా బస్సులో ఉన్నా ఎక్కడున్నా నీ ప్రభువుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ప్రజలు నిన్ను చూస్తేనే ఎరిగి ఉంటేనే నీవు నిజమైన ఆరాధన అనేది దేవునికి చూపించగలుగుతున్న విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ఆరాధన అనేది మరి నేటి కాలంలో వర్షిపుల్లో కాదు, లైటింగ్లో ఉండదు, లేకపోతే స్టేజ్లో ఉండదు, లేకపోతే గంతుల్లో ఉండదు, నాట్యంలో ఉండదు. కానీ ఆరాధన అనేది నీ యొక్క పూర్ణ హృదయముతో నీ ప్రభువుని నీ రక్షకుడిని ఎంత ప్రేమిస్తున్నావో అదే నిజమైన ఆరాధన. నీ ప్రభువును ప్రేమించినప్పుడు